హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచార్ట్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లోనే ఒక మేజర్ రోల్ ఆర్ కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి కాన్సెప్ట్ బీ ఫార్మ్స్. సో ఈరోజు నేను ఈ పర్టికులర్ వీడియోలో బీ ఫార్మ్స్ గురించి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఈ బీ ఫార్మ్స్ మీద కంప్లీట్ అవేర్నెస్ ఆర్ కమాండ్ ఇది తెచ్చుకోండి. రైట్, బీ ఫార్మ్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. అసలు బీ అంటే మీనింగ్ ఏంటిది? బీ అంటే ఉండటం. మరి దీనికి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా ఒక పర్సన్ ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు, అండ్ ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు, లేదా ఆ పర్సన్ ఏంటి అని తెలిపే సందర్భంలో మనం ఈ బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఏ ప్లేస్లో ఉన్నాడు, ఇక్కడ పర్సన్ అంటే సబ్జెక్ట్లా కన్సిడర్ చేయొచ్చు. ఒక సబ్జెక్టు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు, అండ్ ఏ వృత్తిలో ఉన్నాడు, లేదా ఆ పర్సన్ ఏంటి, టీచరా, డాన్సరా, సింగరా, డాక్టరా, వాట్ ఎవర్, అంటే ఆ పర్సన్ ఏంటో అని తెలిపే సందర్భంలో కూడా మనం ఈ బీ ఫార్మ్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ బీ ఫార్మ్స్ టైప్స్ ఎన్ని? మనకు మేజర్గా టెన్స్ని బేస్ చేసుకొని 3 బీ ఫార్మ్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1, ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్. ఈ ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్లో మనకు ఒక పర్టికులర్ తెలుగు స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు, ఉన్నాడు, ఉన్నది, ఎట్సెట్రా. అంటే ప్రస్తుతం ప్రజెంట్ టెన్స్లో, అంటే ప్రజెంట్ టైంలో ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు, ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు ప్రజెంట్లో. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ మనం చూసుకున్నట్లయితే, గతంలో గతంలో ఉన్నాను, ఉన్నాము, ఉన్నారు, ఉన్నాడు, ఉన్నది, ఎట్సెట్రా. ఈ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? గతంలో ఏ ప్లేస్లో ఉన్నాము, గతంలో ఏ మూడ్లో ఉన్నాడు, అండ్ గతంలో ఏ ప్రొఫెషన్లో ఉన్నాడో తెలియజేసేదట్టు మనం పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అంటాం. నెక్స్ట్ మనకున్నటువంటి అనదర్ టైప్ బీ ఫార్మ్ వచ్చేసి ఫ్యూచర్ టెన్స్ బీ ఫార్మ్. ఈ ఫ్యూచర్ టెన్స్ బీ ఫార్మ్స్ వచ్చేసి ఉంటాను, అంటే ఫ్యూచర్లో ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది, ఎట్సెట్రా. సో ఇవి మనకు మేజర్గా ఉన్నటువంటి బీ ఫార్మ్స్ టెన్స్ని బేస్ చేసుకొని. అండ్ నెక్స్ట్ లెవెల్ బీ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఈ నెక్స్ట్ లెవెల్ బీ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. ఈ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే వాటిని నెక్స్ట్ లెవెల్ బీ ఫార్మ్ అని నేను అంటున్నాను. అంటే ఇవి కొంచెం అడ్వాన్స్డ్ బీ ఫార్మ్స్. ఈ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్స్ని కూడా మనం బీ ఫార్మ్ లాగా యూజ్ చేయొచ్చు. మరి వీటికి తెలుగు స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఒక పర్సన్ ఏ విధంగా ఉన్నాడో, అంటే ఏ విధంగా ఉన్నాడో తెలిపే సందర్భంలో మనం ఈ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే బీ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు పాస్ట్ టెన్స్లో, ప్రజెంట్ టెన్స్లో అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి బీ ఫార్మ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్లో మనకున్నటువంటి బీ ఫార్మ్స్ వచ్చేసి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. ఈ యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ని లిసన్ కేర్ఫుల్లీ, నాట్ హెల్పింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ కూడా యామ్, ఈజ్, ఆర్ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెల్పింగ్ వర్బ్ అండ్ బీ ఫార్మ్ అంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మెయిన్ వర్బ్కి, అంటే ఒక పనికి హెల్ప్ చేస్తాయి, వాటిని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. బట్ ఇక్కడ బీ ఫార్మ్స్లో ఎలాంటి యాక్షన్ అనేది ఉండదు, ఎలాంటి పని అనేది ఉండదు. కాబట్టి వీటిని మనం బీ ఫార్మ్స్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, నాట్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. సో ఈ ప్రజెంట్ టెన్స్లో మనకు యామ్, ఈజ్, ఆర్ అనే బీ ఫార్మ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ అనే బీ ఫార్మ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్ టెన్స్లో విల్ బీ అనే బీ ఫార్మ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండ్ విల్ బీ అనే ఈ బీ ఫార్మ్స్ని ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ తోటి ఏ బీ ఫార్మ్స్ని యూజ్ చేయాలో చూద్దాం. రైట్, సో హియర్ ఐ అనే సబ్జెక్ట్తో పాటు మనం యామ్ అండ్ వర్స్, యామ్ అండ్ వర్స్ అనే బీ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చే సిచ్యువేషన్లో మనం ఆర్, ఆర్, వర్ అనే బీ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చే సిచ్యువేషన్లో ఈజ్ యాజ్ వెల్ యాజ్ వర్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకున్నటువంటి విల్ బీ అనే బీ ఫామ్ను ఏ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తామంటే, వీ కెన్ యూజ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. మనం ఈ విల్ బీ అనే ఈ బీ ఫామ్ని ఆల్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయొచ్చు. ఐ, వి, యూ, దే, హీ, షీట్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనం ఈ విల్ బీని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అనే ఈ బీ ఫామ్స్ను కూడా, ఈ హ్యావ్ బీన్ అనే బీ ఫామ్ని ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, అండ్ హ్యాస్ బీన్ అనే బీ ఫామ్ను హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ హ్యాస్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీటిని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
ఎగ్జాంపుల్స్లోకి మనం వెళ్ళినట్లయితే స్టార్టింగ్ వచ్చేసి ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్, ఫ్యూచర్ టెన్స్ బీ ఫార్మ్స్ని మీకు డైరెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఈ ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు ప్రాపర్గా విన్నట్లయితే పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ బీ ఫార్మ్స్ని ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది కొంచెం లెంతీగా ఉండబోతుంది, బట్ పేషెన్స్ తోటి వినడానికి ట్రై చేయండి. బికాస్ యు ఆర్ లెర్నింగ్, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మనం పేషెన్స్ తోటి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో హియర్ వీ హ్యావ్, మనం డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏమని, ఒక పర్సన్ ఆర్ ఒక సబ్జెక్టు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ మూడ్లో ఉన్నాడు అండ్ ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు అని తెలిపే సందర్భంలో మనం బీ ఫార్మ్స్ని అయితే యూజ్ చేయాలనుకున్నాం, రైట్. సో ఇక్కడ చెప్పినట్లుగానే ప్లేస్, మూడ్ అండ్ ప్రొఫెషన్ అయితే నేను ఇక్కడ వివరించడం జరుగుతుంది అండ్ ప్రొవైడ్ చేశాను. లిజన్ కేర్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్సెస్ని కూడా 6 టైప్స్లో మీన్స్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే 6 టైప్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ప్రాపర్గా వినండి, రైట్. నెంబర్ 1 స్టేట్మెంట్, నేను చెన్నైలో ఉన్నాను. ఇక నేను అనే ఒక పర్సన్ చెన్నైలో ఉన్నాను అని చెప్తున్నాను. ఇక్కడ చెన్నై అనేది ఏమవుతుంది, ఒక ప్లేస్ అవుతుంది. నేను చెన్నైలో ఉన్నాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఇన్ చెన్నై అంటే నేను చెన్నైలో ఉన్నాను. నెక్స్ట్ ఒక మూడ్ని రిప్రజెంట్ చేసినట్లయితే నేను సంతోషంగా ఉన్నాను. ఇక్కడ నేను అనే ఒక పర్సన్ ఎలా ఉన్నాడట, సంతోషంగా ఉన్నాడు. ఇక సంతోషం అనేది, హ్యాపీ అనేది ఏమవుతుంది, ఒక మూడ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం బీ ఫార్మ్ యూజ్ చేయాలి. సో ఐ ఆమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ ప్రొఫెషన్, నా ప్రొఫెషన్ ఏంటి, నేను ఒక ట్రైనర్ని. సో ఇక్కడ నేను ఒక ట్రైనర్గా ఉన్నాను అని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఓకే, నేను ఒక ట్రైనర్ని అని ప్రజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో అయినా చెప్పాల్సి ఉంటుంది. నేను ఒక ట్రైనర్ని, ఐఎమ్ ఏ ట్రైనర్. అండ్ వీటిని క్వశ్చన్ చేసినట్లయితే మనకి ఏ విధంగా వస్తాయంటే, నేను చెన్నైలో ఉన్నాను అనేది పాజిటివ్, ఉన్నానా అనేది పాజిటివ్ క్వశ్చన్. నేను చెన్నైలో లేను అనేది నెగిటివ్. నేను చెన్నైలో లేనా అనేది నెగిటివ్ క్వశ్చన్. నేను చెన్నైలో ఎందుకున్నాను అనేది WHPQ. నేను చెన్నైలో ఎందుకు లేను అనేది YNQ. మరి వీటిని ఇంగ్లీష్లో యామ్ ఐ ఇన్ చెన్నై అంటే నేను చెన్నైలో ఉన్నానా, ఐఎమ్ నాట్ ఇన్ చెన్నై, నేను చెన్నైలో లేను, యామ్ ఐ నాట్ ఇన్ చెన్నై, నేను చెన్నైలో లేనా. నెక్స్ట్ వై యామ్ ఐ ఇన్ చెన్నై, నేను చెన్నైలో ఎందుకున్నాను. నెక్స్ట్ వై యామ్ ఐ నాట్ ఇన్ చెన్నై, నేను చెన్నైలో ఎందుకు లేను. సిమిలర్లీ ఇక్కడ మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్ వీటిని కూడా మనం ఆల్ టైప్స్లో చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్, నేను సంతోషంగా ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నానా, యామ్ ఐ హ్యాపీ. నేను సంతోషంగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను సంతోషంగా లేనా, యామ్ ఐ నాట్ హ్యాపీ. నేను సంతోషంగా ఎందుకున్నాను, వై యామ్ ఐ హ్యాపీ. నేను సంతోషంగా ఎందుకు లేను, వై యామ్ ఐ నాట్ హ్యాపీ. నెక్స్ట్ అలానే నేను ఒక ట్రైనర్ని, పాజిటివ్. నేను ఒక ట్రైనర్నా, పాజిటివ్ క్వశ్చన్. నేను ఒక ట్రైనర్ని కాదు, నెగిటివ్. నేను ఒక ట్రైనర్ని కాదా, నెగిటివ్ క్వశ్చన్. అండ్ దీనికి WHPQ అయితే చెప్పలేం. నేను ఎందుకు ట్రైనర్ని, నేను ఎలా ట్రైనర్ని, నేను ఏం ట్రైనర్ని, ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ఇవ్వం కాబట్టి ఈ WHPQ అనేది ఉండదు. అండ్ YNQ, నేను ఒక ట్రైనర్ని ఎందుకు కాదు. మరి వీటిని ఇంగ్లీష్లో యామ్ ఐ ఏ ట్రైనర్ అంటే నేను ట్రైనర్నా, ఐఎమ్ నాట్ ఎ ట్రైనర్, నేను ట్రైనర్ని కాదు. యామ్ ఐ నాట్ ఎ ట్రైనర్, నేను ట్రైనర్ని కాదా. అండ్ వై యామ్ ఐ నాట్ ఎ ట్రైనర్, నేను ట్రైనర్ని ఎందుకు కాదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఆల్ స్టేట్మెంట్స్ అయితే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో అయితే ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వీటిని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఫర్దర్గా మీకు పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ బీ ఫార్మ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే తెలుగు స్టేట్మెంట్స్ మనకు ఎక్కడ కూడా చేంజ్ అయితే అవ్వలేదు, చేంజ్ నేను చేయలేదు. దీనికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ప్రజెంట్ మీరు ఎక్కడున్నారంటే ఐఎమ్ ఇన్ చెన్నై అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ చెన్నై అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఫోన్ కాల్లో, మీరు ఎక్కడున్నారంటే ఐఎమ్ ఇన్ చెన్నై అని చెప్తాను. ఓకే, మీరు నిన్న ఎక్కడున్నారంటే ఐ వాజ్ ఇన్ చెన్నై అంటాను. ఐ వాజ్ ఇన్ చెన్నై అంటే నేను చెన్నైలో ఉన్నాను అని తెలుగు స్టేట్మెంట్ వస్తుంది. ఐ వాజ్ ఇన్ చెన్నై అన్నా, ఐఎమ్ ఇన్ చెన్నై అన్నా అక్కడ తెలుగు మీనింగ్ ఏమవుతుంది, నేను చెన్నైలో ఉన్నాననే వస్తుంది. బట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తామో
ఆ ప్రెజెంట్ టెన్స్ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తే నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానని వస్తుంది. అండ్ పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అయినటువంటి వజ్ కానీ వర్ కానీ యూజ్ చేసినట్లయితే నేను గతంలో చెన్నైలో ఉన్నానని వస్తుంది. అంటే ఇప్పుడు కాదు, నాట్ నౌ, పాస్ట్లో ఉన్నానని వస్తుంది. సో మనకు యూజ్ చేసే బీ ఫార్మ్స్ని బేస్ చేసుకొని అది ప్రెజెంట్ టెన్స్ ఆ పాస్ట్ టెన్స్ అనేది వస్తుంది, రైట్. సో ఇక్కడ జస్ట్ నేను చేంజ్ చేసింది ఒక బీ ఫార్మ్ మాత్రమే, యామ్ ప్లేస్లో వర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మిగతాదంతా సేమ్ ఉంటుంది పాస్ట్ టెన్స్ కాబట్టి. అండ్ వీటికి మనం టైం కూడా యూజ్ చేయొచ్చు. నేను నిన్న చెన్నైలో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ చెన్నై ఎస్టర్డే. నేను నిన్న సంతోషంగా ఉన్నాను, ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే. నెక్స్ట్, నేను గతంలో ఒక ట్రైనర్ని, ఐ వాజ్ ఎ ట్రైనర్ ఇన్ ద పాస్ట్. ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్ టెన్స్ బీ ఫామ్ వచ్చేసి విల్ బి. ఈ ఫ్యూచర్ టెన్స్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్ ఎగ్జాంపుల్స్. ఈ ఫ్యూచర్ టెన్స్కి మాత్రం మనకి ఎలా ఉంటుందంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాను అని వస్తుంది, పాస్ట్ టెన్స్లో కూడా ఉన్నాను వస్తుంది. బట్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటాను అని వస్తుంది, ఉన్నాను కాదు ఉంటాను అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు ఉంటాను, ఉంటానా, ఉండను, ఉండనా, ఎందుకు ఉంటాను, ఎందుకు ఉండను, అండ్ ఉంటాను, ఉంటానా, ఉండను, ఎట్సెట్రా. వీటన్నిటిని కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసేటటువంటి బీ ఫార్మ్స్ అంటారు. కాబట్టి వీటిని కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం బీ ఫార్మ్స్ని మన స్పోకెన్ ఇంగ్లీష్లో జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఫ్రీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, అక్కడ మీతో కనెక్ట్ అవుతాను. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.